లార్డ్. హల్లెలూయా. దేవుని ప్రియమైన ప్రజలారా, మళ్ళీ అందరూ బాగున్నారా అని అంటాడని మీరే అనుకొంచుంటున్నారా? అవును, మనందరం కూడా దేవుని కృపను బట్టి బాగున్నాం. ఎందుకంటే సంవత్సరంలో జరుగుతుంటుండగా తన కార్యములను మన జీవితంలో నూతనపరిచే దేవుడు మనకు సహాయమును పంపించి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కనుక ధైర్యం తెచ్చుకొని మనము మన జీవిత యాత్రను సాగిద్దాము, ముందుకు సాగిపోదాం. తలలు వంచి ప్రార్థిద్దామా? ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. బండసందులో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ ముఖము అతి మనోహరము, నీ స్వరము అతి మధురము. నీ ముఖము నాకు కనబడనిమ్మో, నీ స్వరము నాకు వినబడనిమ్మని ప్రార్థిస్తూ, ప్రభువా నాతో మాట్లాడు, ప్రభువా మాతో మాట్లాడు, ప్రభువా మా ప్రార్థనను ఆలకించు, ప్రభువా మా ప్రార్థనలకు జవాబిస్తున్నందులకై నీకు వందనాలు. తండ్రి, నీ యందలి విశ్వాసములో నుంచి మేము తొలగిపోక, నాశనమనే గుంటలోనికి జారిపోకుండా, ఈ లోకాధికారి అయినటువంటి అపవాది శోధించి, మీరు నన్ను మ్రొక్కితే ఈ సమస్తమును నేను మీకు ఇస్తాను అని చూపించినప్పుడు, నీ దేవుడైన యెహోవాను మాత్రమే మ్రొక్కవలెను, ఆయననే పూజించవలెనని ధైర్యంగా సమాధానం చెప్పి, ఈ లోకములో మేము నీ పిల్లలంగా అన్నింటినీ పొందుచు ముందుకు సాగిపోటకు మా ప్రార్థన ఆలకించి మమ్మల్ని దీవించుమని, ఆశీర్వదించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని ప్రియమైన ప్రజలారా, అపోస్తుడైన పౌలు తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలలో బైబిల్ గ్రంథములో ఈ విధంగా వ్రాయబడినది. ఈ హెచ్చరిక నా కొరకు, ఈ హెచ్చరిక ఆదరణ మీ కొరకు. దీని ప్రకారము జీవించినటువంటి వాళ్ళు తప్పక మహిమ నుండి అధిక మహిమలోనికి ముందుకు సాగిపోతారు. The first epistle of St. Paul to Timothy, chapter 6, verses 9 and 10. ఏమని వ్రాయబడిందంటే, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశలలోను పడిపోతారు. శోధనలో పడతారు. అనేక విధమైనటువంటి చెడు అలవాట్లలో పడిపోతారు. ఒక బిజినెస్ డీల్ని కన్ఫర్మ్ చేసుకోవాలి అని అంటే ఆ ఎదుటివానికి లంచం ఇవ్వాలి, లేకపోతే ఇంకా నానా విధములుగా వారిని సంతోషపెట్టినప్పుడు ఆ వందల వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు కానీ, వర్క్ కానీ అవన్నీ కూడా వారు ఆ దేశంలో పెట్టడానికి వారు ముందుకు వస్తారు. అప్పుడేమవుతుంది? వారికి ఇచ్చినటువంటి ధనము ఇక్కడ మోసము చేసి మళ్ళీ కంపెనీలో ప్రజల నుండి లాగాలి. ఈ విధంగా ధనవంతులగుటకు ఎవరైతే ఆశపడతారో ఇవన్నీ జరుగుతాయని, నష్టములోను నాశనములోను ముంచివేయబడుతుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. దేవుని ప్రియమైన ప్రజలారా, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. ఎవరో పొడవనక్కర్లేదు. అనగా ఇవేంటివి? నష్టాలు, బాధలు, మోసము, అబద్ధములు, ద్వేషము. మన లాంగ్వేజ్లో ఏమంటారనంటే వ్యాపారవేత్తలు కట్ థ్రోట్ కాంపిటీషన్, అంటే
గొంతు కోసి కాంపిటీషన్లో ఎదుటి వానిని హతం చేయడం అన్నమాట. వాని వ్యాపారం నేనైనా కృంగ చేయాలి, అతను కడుతున్నటువంటి బిల్డింగ్స్ ఏ విధంగానైనా నష్టపోవాలి, అతడు అమ్మేటటువంటి కూరగాయల వల్ల నా వ్యాపారమునకు నష్టం రాకుండా ఉండాలి, అతనికి నష్టం జరగాలి, నేను లాభమును పొందాలి. ఇలాంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు, ద్వేషపూరితమైనటువంటి వాటితో మానవుడు ఏం చేస్తున్నాడనంటే బహుగా దిగజారిపోతూ ఉన్నాడు. ఎవరు కూడా నాకు నష్టం రావాలని బిజినెస్ చేయరు, లాభమే రావాలి, కానీ అది ఎంత న్యాయంగా రావాలో దానిని సంపాదించుకోవచ్చును. అలా చేయడం లేదు ఈ రోజుల లోపల. మనం ఒక క్యూలో నిలబడుకొని ఉంటాం, ఒక లైన్లో నిలబడుకొని ఉంటాం. అయితే మన వెనుకున్న వాడిని చేయి మనకంటే ముందు కౌంటర్లో ఉంటుంది. వెనుకుంటాడు అతను, కానీ ముందు. చాలామంది ఆ క్యూలో, మొన్నటి దినమున నేను లిఫ్ట్లో వెళ్ళాలని రైల్వే స్టేషన్లో లిఫ్ట్ దగ్గర అందరం నిలబడ్డాం, ప్యాసింజర్స్ అందరూ ఉన్నారు. ఆ లిఫ్ట్ ఇలా ఓపెన్ అవుతుంది, వెనుక నుంచి ఒక అతను వచ్చేసి లోపలికి వెళ్ళిపోతున్నాడు తన కుటుంబంతో పాటు. అందరూ నోరు తెరిచి ఇలా చూస్తున్నారు అతన్ని, ఏం పట్టించుకోవడం లేదు. ఆయన లోపలికి వెళ్ళిపోయి నిలబడ్డాడు. ఆయన కంటే ముందున్న వాళ్ళు ఆగిపోవాల్సి వచ్చింది. ఇది స్వార్థం. అంటే ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. పాడైపోయినటువంటి వాటిని మళ్ళీ వేడి చేసి అమ్ముతూ ఉన్నటువంటివి మనం న్యూస్ పేపర్లో చదువుతున్నాం. అది ధనమును సంపాదించుకోవాలని కాదా? పారవేయాల్సినటువంటి వాటిని వంట చేసి మరలా వడ్డిస్తూ ఉన్నారు. ఆర్డర్ చేసినప్పుడు అవే పంపిస్తూ ఉన్నారు. ఇవన్నీ ధనము సంపాదించుకోవాలని ఆశ కాదా? గనుక ధనాపేక్ష నష్టములోనూ అదేవిధంగా ఏం చేస్తుందంటే నాశనములోనూ ముంచి వేస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. అనేకులు ఈ దినమున దూరదేశంలోకి వెళ్తూ ఉన్నారు సంపాదన కొరకు. భర్త భార్యను విడిచి వెళుతూ ఉన్నాడు. 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాల నుంచి ఆయన అక్కడ ఉండి డబ్బు పంపిస్తూ ఉన్నాడు. ఆ డబ్బుతో ఇక్కడ ఉన్నటువంటి భార్య, లేకపోతే భర్త వెళ్ళకుండా భర్త ఇక్కడుండి భార్య వెళ్ళింది అనుకోండి, ఆవిడ 10 సంవత్సరాలు అక్కడుండి ధనమును పంపిస్తుంటే ఈ భార్యాభర్తల మధ్యలో ఉండాలన్నటువంటి సంబంధము, ప్రేమ వీరిద్దరికీ దొరుకుతుందా? కలిగి ఉంటారా? ఆ అన్యోన్యత, ఒకరి బాధలో వారు తమ వేదనను పంచుకోవడం, ఒకరి దుఃఖములను ఒకరు కలుగుతున్నటువంటి కష్టములను పంచుకొని ఆదరణ పొందడం అనేది ఉంటుందా? లేదు. ధనం వస్తుంది, మంచి ఇల్లు కొనుక్కుందాం అనుకుంటావు, చాలా మంచి కాస్ట్లీ ఖరీదైనటువంటి వస్తువులు కొనుక్కుందాం అనుకుంటావు, కానీ ఏమి నష్టపోతున్నావు? నీ జీవితాన్ని నష్టపోతున్నావు. అందుకే సమయమును పోనీయక సద్వినియోగము చేసుకున్నాడు. ఇంగ్లీష్లో ఏమంటారంటే రెడీమ్ యువర్ టైం. నీ జీవితాన్ని, నీ సమస్తమును కూడా ఒంటరితనములో తినకుండా, ఖర్చు చేసి చేయకుండా అన్నింటినీ ధన సంపాదన కొరకు చేసుకొని తిరిగి వచ్చేటప్పటికీ నీ జీవితమే అయిపోతుంది. ఉద్యోగాలలో మారుతూ ఉంటారు. ఇక్కడ ఇది బాగులేదు, అది బాగులేదు. దేని కొరకు? అక్కడైతే ఇంకా ఎక్కువ శాలరీ వస్తుంది. అబద్ధాలు చెప్పి ఈ కంపెనీలో నుంచి వీరు రిలీవ్ అయిపోయి వేరే కంపెనీకి వెళ్తూ ఉంటారు. ఇలా చాలామంది ప్రార్థన చేయమని కూడా అడిగారు నన్ను. దేవుని ప్రియమైన ప్రజలారా, ఇవన్నీ దేని కొరకు? ధనమును సంపాదించాలని దాని వెనుక పరిగెడుతూ ఉన్నామా? మనిషి ఇంతకుముందు తన కుటుంబము కొరకు, ఆ కుటుంబం యొక్క విలువలను కాపాడుకొనడానికి ప్రయాసపడేవాడు. ఇప్పుడు ఎంత స్వార్థపరుడైపోయాడంటే కుటుంబాన్ని కూడా పట్టించుకోవడం లేదు. నేనెందుకు ఇది చెయ్యాలి, ఇదెందుకు నా కూతురికి ఇవ్వాలి, నా కుమారునికి ఎందుకు చేయాలి, ఇది నా భార్యకి ఎందుకు కొనివ్వాలి, నేను కష్టపడి సంపాదిస్తున్నాను అని
తన కొరకు తానే సంపాదించుకొని తాను మాత్రమే తిని త్రాగుచుంటే ఇప్పుడు అందరూ తయారైపోయారు, మేము కూడా తిని త్రాగుతాం. ఇంతకుముందు ఇంటి యజమాని మాత్రమే తిని త్రాగేవాడు, ఇప్పుడు కుటుంబంలో చాలామంది తిని త్రాగడానికి వారు సంపాదిస్తున్నారు కాబట్టి వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఈ విధంగా కుటుంబ వ్యవస్థ మొత్తము అది కుప్ప కూలిపోతూ ఉన్నది. బాంధవ్యాలు లేవు, సంబంధము లేదు ఒకరికొకరు. ఈ విధంగా ధనవంతులవుటకు ఆతురత పడేటటువంటి వాళ్ళు మర్చిపోతున్నది ఏమిటి అని అంటే, సామెతల గ్రంథము 10వ అధ్యాయం 22వ వచనములో వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద లార్డ్ బ్రింగ్స్ ప్రాస్పారిటీ, హీ యాడ్స్ నో లేబర్ టు ఇట్. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి ఐశ్వర్యవంతులనుగా చేయునుగాక. నన్ను నా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి ఐశ్వర్యవంతులనుగా మనలను చేయునుగాక. ఎస్, ఈరోజు చాలామంది ఏం చెప్తున్నారు? గివ్ ఇట్ విల్ కమ్ బ్యాక్, గివ్ ఇట్ విల్ కమ్ బ్యాక్, గివ్ అంటే మీరు ఇవ్వండి, మీ ధనముని ఇవ్వండి, ఇస్తూనే ఉండండి. మీరేమో వీళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇచ్చినందుకు దేవుడు మీకు ఇవ్వాలని వీళ్ళు చెప్తారు. అది ఎంతవరకు సాధ్యము? ఈక్వేషన్ మీరే చెప్పండి. సేవకి ఇస్తున్నావా? నిజంగా ఎవరైతే సేవ చేస్తున్నారో, ఎవరైతే సువార్తను ప్రకటిస్తున్నారో, ఎవరైతే బీదలేడల జాలి కలిగి వారు చేస్తూ ఉన్నారో, సేవా పరిచర్య నిస్వార్థంగా చేస్తున్నారో, వారికి నీవు ఎంత కొద్దిగా ఇచ్చినా తప్పకుండా దానికి బదులుగా 100 దేవుడు నీకు ఇస్తాడు. ఇది దేవుని యొక్క వాగ్దానం. కానీ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, జలగకు 2 కూతుళ్ళు ఏమంటారు? వాళ్ళు ఎప్పుడు కూడా ఇమ్ము ఇమ్ము ఇమ్ము, గివ్ గివ్ గివ్. ద లీచ్ హ్యాస్ 2 daughters అంట. లీచ్ అంటే జలగ. అది పట్టి అంటే రక్తమును త్రాగుతూనే ఉంటుంది. కొన్నిసార్లు ఆ జలగ బస్ట్ అయిపోయేసి రక్తమంతా కారిపోతూ ఉంటుంది, కానీ దానికి వదలదు, తాగుతూనే ఉంటుంది. ఇలాంటి మనస్తత్వము చాలామందిలో కనబడుతూ ఉన్నది ఈ దినమున. ఇమ్ము ఇమ్ము ఇమ్ము, ఏం చేసుకుంటున్నావు? లక్షలు కాదు, కోట్లు కాదు, వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని ఉంటున్నారు. ఏం చేస్తున్నావు? సువార్త ప్రకటన అంటూ ఉన్నావు. జాగ్రత్త. వాక్యం ఏమంటుంది అని అంటే, లూకా సువార్త మనం ఒకసారి గమనించినట్లయితే 12వ అధ్యాయాన్ని మీరు త్వరగా మీరు చూడండి. లూకా సువార్త 12వ అధ్యాయము 15వ వచనం. మరియు ఆయన అనగా యేసు క్రీస్తు ప్రభు వారితో ఏమంటున్నానంటే, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడే. ఏ విధమైనటువంటి లోభం అనగా కవెటస్నెస్, లోభి అని అంటే ఏమి ఎదుటివానికి ఇవ్వడు. ఎదుటివానివన్నీ నాకే కావాలని ఆశపడి ఏ విధంగానైనా సరే. చూడండి, ఇల్లు కట్టుకునేవాళ్ళు, తనకు 200 గజముల స్థలం ఉన్నది, ఇల్లు కట్టుకునేవాడు. పక్కన 8 గజాల స్థలం ఉన్నది. ఆ పక్కవాని లోపలికి చూరు పెట్టి అది ఆక్రమించుకోవాలని ఆశతో ఆ పెద్ద స్థలము, పెద్ద ఇల్లు కట్టుకునేటటువంటి, బంగళా కట్టుకునేటటువంటి ఆయన దీనిని ఏ విధంగానైనా సరే కొంచెమైన ఒక్క అడుగైనా నేను ముందుకు జరుగుతాను, వాని పొలములోనికి లేకుంటే వాని స్థలములోనికి నేను వెళ్ళి ఆక్రమించుకుంటాను అని లోభత్వము, కవటస్నెస్. ఈ విధంగా లోభమునకు మీరు ఎడమియక జాగ్రత్త పడండి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. జాగ్రత్త సుమి. One's life does not depend upon in the abundance of the things he possesses. నీ దగ్గర ఉన్నటువంటి వస్తువులు విస్తారంగా విస్తరిస్తూ ఉన్నాయి. ఒక్క బస్సును కొనుక్కోగలిగినటువంటి వాడు వ్యాపారం చేసి ఏ ఫ్లీట్ ఆఫ్ బస్సెస్, ఓ
20 బస్సులను కొనుక్కున్నాడు అనుకోండి, దాని వలన అతని జీవము నిలబడదు. అంటే ప్రాణము నిలబడాలన్నా జీవమునకు మూలము నీకున్నటువంటి ధనము ధాన్యము కాదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవుని ప్రియమైన ప్రజలారా, ఈ దినమున మనం చూస్తూ ఉన్నాం, ఎంత బాగా చెబుతూ ఉన్నారు, ఎంత బాగా విని దాని ప్రకారం చేస్తున్నారు. ఈ బైబిల్లో ఉన్న వాటిని చూపించి దీని ప్రకారం చేయమంటే ఎవరు చేయరు. కానీ మా సేవకుడండి, మా సేవకురాలండి చాలా బలమైనటువంటి ప్రార్థనలు చేస్తారు. వాళ్ళు గొప్ప కార్యాలు జరుగుతున్నాయండి వాళ్ళ దగ్గర. ఏం చేస్తాం? వాళ్ళు చెప్పారండి, ప్రోగ్రామ్స్ స్పాన్సర్ చెయ్యు, నీకు 10 లక్షలు అవసరం ఉన్నాయా, నీకు 10 లక్షలు అవసరం ఉన్నాయా, ఏమీ కంగారు పడకు, మా దగ్గర ₹1,00,000 కానుకయ్యు, దేవుడు నీకు 10 లక్షలు ఇస్తాడు. నమ్మేస్తారండి, నమ్ముతున్నారు. నమ్మి మోసపోయిన వాళ్ళు ఫేస్బుక్లో వస్తున్నారు, వాట్సాప్లో మెసేజెస్ పెడుతున్నారు. ఏమనంటే, మేము పలానా వాళ్ళని నమ్మాము. ఎవరు నమ్మమన్నారు నిన్ను? మళ్ళీ ఎందుకు నువ్వు దేవుని నామమును అవమానపరుస్తున్నావు? నువ్వు బలవంతంగా ఎవరు నిన్ను మార్చలేదే, బలవంతంగా నువ్వు ఈ పని చేయమని ఎవరు చెప్పలేదే. నీవే లోపము, నీకు కావాలి, అందుకే నీవు ఇచ్చావు. లాటరీ టికెట్ అమ్మేవాడు ఈ ₹1,00,000 ప్రైజ్ వస్తుంది, మీరు ₹1 టికెట్ కొనుక్కుంటే అని చెప్తాడు. అంతేగాని బలవంతంగా వచ్చి కొంటావా లేదా నీ గొంతు పట్టుకోడు కదా, నేను కొనుక్కునేటట్లుగా చేయడు కదా. నీ లోభమును బట్టి, నీ ఆశను బట్టి నీవా లాటరీ టికెట్లు కొంటావు. అది రాకపోతే అమ్మినవన్నీ ఏం తప్పు? నాకు ₹1,00,000 అవసరం ఉన్నాయండి, 10 లక్షలు మా దగ్గర, నీకు ₹1,00,000 అవసరం ఉంటే 10 లక్షలు ఇక్కడ వీళ్ళకిస్తే దేవుడు నీకు ₹1,00,000 ఇవ్వాలా? బాగుంది కదా, స్కీమ్ చాలా బాగుంది. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, ఈ విధమైనటువంటి మోసములలో పడి అనేకులు దేవునిని విడిచిపెడుతున్నారు, విశ్వాసంలోంచి జారిపోతున్నారు, అనేకులు జారిపోతూ ఉన్నారు. దేవుడు మమ్మల్ని బహుగా ఆశీర్వదించాడు, ఇది చాలామంది చెబుతున్నటువంటి సాక్ష్యం. ఏమని? ఈ విలాసవంతమైనటువంటి మంచి మంచి కార్లు, వాటి మీద నడవడము, కార్పెట్ల మీద నడవడము, నన్ను బలంగా దేవుడు వాడుకొంచున్నాడు, మీరు ఇవ్వండి అని చెప్పడము, సంపాదించుకోవడము, ప్రజలు నమ్మడము, ఇవన్నీ ఏంటి? ధనాపేక్ష. రెండు వైపులా ఉంది ధనాపేక్ష. వీళ్ళకిస్తే నాకు వస్తాయి, మీరు ఇవ్వండి మీకు వస్తాయి. వాళ్ళు బోధించేది అదే, మీరు కోరుకున్నది అదే. చాలామంది ఉన్నారు ఈ విధంగా, అందరూ కాకపోయినా చాలామంది ఉన్నారు. నిజమైనటువంటి సేవకులు, నిజమైనటువంటి విశ్వాసులు వారు ధనం కోసం ఆశపడరు. ఏది ఇస్తే ఈ చేతికి తెలియదు, నేను ఇచ్చాను కాబట్టి నాకు ఇవ్వాలి దేవుడు అనేది వాళ్ళ లోపల ఉండదు. దేవుని సేవార్థమై వాక్యము ప్రకటించబడుటకు, బాధలో ఉన్న వారికి ఆదరణ కలగడానికి ఇది సహాయం అందితే చాలు అనుకొని ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఆ విధంగా ఖర్చు చేసే వాళ్ళు కూడా ఉన్నారు, సహాయపడే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, దేవుని వాక్యం ఏమంటుందంటే, లూకా సువార్త 18వ అధ్యాయం 24వ వచనంలో, మార్కు సువార్త 10వ అధ్యాయం 23వ వచనంలో, మత్తయి సువార్త 19వ అధ్యాయం 23వ వచనంలో, ధనవంతులైనటువంటి వాళ్ళు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభము అని చెప్తూ ఉన్నాడు. దోస్ హూ హ్యావ్ రిచెస్. అదేంటండి? దేవుడు మనకు ధనమును సమస్త సంపదలను ఇచ్చాడు కదా. దేవుడు ఇచ్చినవైతే అవి నీవు సంపాదించుకున్నవి కావు, అన్యాయంగా అక్రమంగా నీవు సంపాదించుకున్నవి కావు. ఇక్కడ దేవుని యొక్క మాటలు మనకేమని బోధిస్తున్నది, ఆయన చిత్తం ఏమైనదనంటే,
నీవు ధనము వెనుకాల పరిగెత్తకు, ధనము సంపాదించుకొనడానికి ఆతురత పడకు. అబ్రహాము చాలా గొప్ప ధనవంతుడని ఎలియాజరు సాక్ష్యం చెప్తాడు. నా యజమానుని యొక్క దేవుడైన యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించాడు, ఆయనకు దాసదాసీలను గొర్రెల మందలను అన్నింటినీ బంగారమును సమస్తమును ఇచ్చాడు, బహుధనవంతుడని చెప్తాడు. అతని చుట్టూ ఉన్నటువంటి ఆ దేశ ప్రజలు అబ్రాహామును చూచి ఈర్ష్య పడతారు. ఇస్సాకు కూడా బహుధనవంతుడే, యాకోబు కూడా బహుధనవంతుడే, రాజైన దావీదు బహుధనవంతుడే, సొలొమోను రాజు బహుధనవంతుడే, యోబు బహుధనవంతుడే. వీరందరూ ధనమును సంపాదించుకొనడానికి ప్రయాసపడలే. వారు దేవుని చిత్తమును వెతుకుచూ దేవుని కొరకు జీవిస్తూ ఆయన చెప్పినటువంటి మాటలకు లోబడి ఆయన ఆజ్ఞానుసారంగా నడుచుకున్న కొలది దేవుడు వీరిని ఆశీర్వదిస్తూ అభివృద్ధిపరుస్తూ వచ్చాడు. అది ప్రాస్పెరిటీ అంటే. అందుకే అపోస్తలుడైన యోహాను వ్రాస్తాడు కదా, యోహాను వ్రాసిన 3వ పత్రిక 2వ అధ్యాయంలో ఏమంటాడు? ప్రియుడా, ఫ్రెండ్, బిలవెడ్, యూ ప్రాస్పర్ ఇన్ ఎవ్రీథింగ్ యాజ్ యువర్ సోల్ ప్రాస్పరెత్. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో సౌఖ్యంగా ఉండవలనని నేను నీ కొరకు ప్రార్థిస్తున్నాను అని అంటాడు. కానీ దినమున ఏమైపోయింది? బంగారములో మేము నమ్మిక ఉంచుతాము. వి ట్రస్ట్ ఇన్ గోల్డ్. దేవుని యందు కాదు, ఇంకా దేని యందు కాదు. డబ్బు ఉంటే చిమట కొడుతుంది అని చెప్పాడు కదా యేసు ప్రభు. అందుకే మా ధనమంతటిని కూడా బంగారములోనికి మార్చుకొని, ఆ బంగారమును మేము ధరించుకొని, బంగారమును దాచుకొని, దిస్ ఈజ్ మై వెల్త్, ఇది నాకు ఆధారము, నన్ను కాపాడుతుంది అని వారు ధనము మీద తమ యొక్క విశ్వాసమును ఉంచుతూ ఉన్నారు. అందుకే ఇంకా కావాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా కావాలి, ఇంకా ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. ఏమంటే దేవుని సేవ చేస్తున్నాం. ఎక్కడ చేస్తున్నారు ఎవరికి తెలియదు. సువార్త ప్రకటిస్తున్నామంటారు, గ్రామాలలో సువార్త జరుగుతుందంటారు, గ్రామాలలో ఉన్న ప్రజలు సువార్తనే వినరు. మీరు వెళ్ళి చూడండి, అబద్ధం కాదు ఇది. గనుక దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, దేవుని వాక్యం ఏమంటుందంటే, ఎక్లీసియాస్టస్ ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 19వ వచనములో, మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగం అనుభవించుటకును, అన్నపానములు పుచ్చుకొనుటకును, తన కష్టార్జితమును సంతోషించుటకును వీలు కలగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినది అనుకొనవలెను. ఆశీర్వాదము దేవునిది అంటే ఏమిటి? నిన్ను నేను ఆశీర్వదిస్తున్నానని ఒకరు ఆశీర్వదిస్తే ఏమని ఆశీర్వదిస్తున్నారు? నీకు వివాహము జరుగునుగాక, నీకు పిల్లలు కలుగుదురుగాక, లేకపోతే నీకు మంచి ఉద్యోగం వచ్చునుగాక, నీ ఉద్యోగంలో నీకు పదోన్నతి కలుగునుగాక, నీ శత్రువులు నీకు కనబడకుండా ఉందురుగాక, నీ ఒక మంచి బంగళాను కొనుక్కుందుగాక. ఇది ఆశీర్వాదములు అంటే అనుకుంటున్నారు. కానీ నీ దగ్గర ఉన్న దానిని నీవు తినగలిగితే అది దేవుని ఆశీర్వాదం వలన కలిగినదని నీవు తెలుసుకోవాలి. అన్నపానములు పుచ్చుకొనుటకు, తన భాగమును అనుభవించుటకు, ఆ తర్వాత కష్టార్జితమందు, చాలామంది కష్టార్జితం ఈ దినములలో చినిన సంచిలో వేసినట్లుగా ఉంది. మంచి ఉద్యోగం ఉన్నప్పుడు బ్యాంకు లోను తీసుకొని ఇల్లు కొనుక్కున్నటువంటి వాళ్ళు, ఆ ఉద్యోగము వారికి లేకుండా పోతే, ఉద్యోగంలో నుంచి వాళ్ళు తీసివేయబడ్డప్పుడు ఏమైపోయింది? వాళ్ళు కట్టిన డబ్బు తిరిగి రాదు, ఆ ఇల్లు కూడా బ్యాంకు వాళ్ళే తీసేసుకుంటారు. అంత నష్టపోతున్నారు. ఎంతోమంది ఈ విధంగా దుఃఖములో మునిగి ఉన్నారు. మా బ్రదరు ఒక ఆయన పలానా దేశంలో ఉన్నాడని ఒక సిస్టర్ చెప్తా ఉంది.
ఏమైందమ్మా అనంటే ఇల్లు కొనుక్కున్నాడండి. అప్పుడు అతను ఆ దేశంలో ఫారెన్ కంట్రీలో ఇల్లు కొనుక్కున్నాడు. ఇప్పుడు ఉద్యోగం లేదు, తాను బ్రతకడం చాలా దుర్భరమైపోయింది కుటుంబము. కాబట్టి ఆ ఇల్లును అమ్మివేస్తున్నాడు. ఇల్లు అమ్మివేయబడుటకు ప్రార్థన చేయమని చెప్పాడు. ఇది పరిస్థితి. కాబట్టి ఆశీర్వాదం అంటే ఏమిటి? నీకున్న దానిలో, నీకు కలిగిన దానిలో నీవు చక్కగా దేవుడిచ్చిన దానిని తిని తృప్తి పొంది, ప్రభువా నీవిచ్చింది నేను తిని తృప్తి పొంది ఉన్నాను అని మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే అది ఆశీర్వాదం. చాలామంది ఏమనుకుంటారు, మా సేవకుని దేవుడు బహుగా దీవించాడండి, ఆయనకి ఏమీ లేకుండండి సైకిల్ మీద తిరిగి ఆయన సువార్త చెప్పేవాడండి, ఈ దినమున 10 కార్లు ఉన్నాయండి, బోల్డ్ ఎంతమంది వస్తారండి, పెద్ద మందిరాలు కట్టుకున్నాడండి, చాలా దీవించాడండి. దేవుని దీవెనలు తెలుస్తాయి, మీకు కొద్ది రోజుల్లో తెలుస్తాయి. ఏం జరగబోతుందో నీవు చూస్తావు. ఏ విధంగా దోచుకొని చుంటున్నారో మీరు చూడబోతున్నారు. కాబట్టి 20వ వాక్యాన్ని చూద్దాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 20వ వాక్యాన్ని మనం చూద్దాం. అట్టివానికి దేవుడు హృదయానందము దయచేసి ఉన్నాడు, తనకున్న దానిని తినుచు. అయ్యా టీ తాగుతారా? షుగర్ వేయకండి. అయ్యా స్వీట్ తింటారా? డాక్టర్ తినొద్దన్నాడండి. అయ్యగారు కొంచెము అన్నం తింటారా? లేదండి రొట్టె మాత్రమే తినాలి, గంజి మాత్రమే తాగమన్నాడు. కోట్ల కొలది ఆస్తుంది, ఏమీ చేయలేదు. హృదయానందము దేవుడు ఇచ్చిండు నాకు. ఏమిచ్చాడు? కలిగినది నాకు ఆశీర్వాదం. అది నన్ను అడుగుతా, ఏమండి టీలో షుగరు ఓ 10 చెంచాలు ఏమని చెప్తాను నేను. అంటే 10 కాదులేండి, అంటే నాకేమీ లేదు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నేను అన్నీ తింటాను, స్వీట్ తింటాను, మీరు ఇంత అన్నం పెట్టండి తింటాను, రొట్టె ఇవ్వండి తింటాను, ఏది ఇచ్చినా తింటాను నేను. ఒకనికి హృదయానందము దయచేసి ఉన్నాడు కనుక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యో నా దినాలు ఎట్లా ఉండే, బాగలేకుండా అని ఏమీ జ్ఞాపకం చేసుకోడు. అది దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదంలోనే నీవు కలిగి ఉన్నావా? ఉంటే దేవుని నామం నాకు మహిమ కలుగును కాక. ఈ దినం ఏంటి? ప్రతి ఒక్కరూ పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు, రష్ రష్ రష్, రన్ రన్ రన్, అంతే. మీరు చూస్తారు కదా, మెట్రో రైలు ఎక్కేటటువంటి వాళ్ళు ఎలా పరిగెత్తుతారు, ఆ ట్రైన్ స్టాప్ కాకముందే ఎలా పరిగెత్తుతారు, అందులో నుంచి బయటికి ఎలా వస్తారు, లోనికి ఎలా వెళ్తారు, చూస్తున్నారు కదా. అది రష్ అంటే, రన్ అంటే. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనంలో యేసు క్రీస్తు ప్రభు ఈ విధంగా ఆయన మనతో మాట్లాడుచున్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనం. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణము ప్రతిగా ఏమి ఇవ్వగలడు? మనమందరము అలెగ్జాండర్ ద గ్రేట్ను గురించి విని ఉండవచ్చును, చదివి ఉండవచ్చును. అతని గురించి తెలుసు. ఆయన తన యవన ప్రాయములోనే సగం ప్రపంచాన్ని జయించేశాడు. విస్తారంగా తన ధాన్యం అన్నింటినీ, రాజ్యములను జయిస్తూ జయిస్తూ ముందుకెళ్ళిపోయాడు. 32వ ఏట ఆయనకు 32 ఇయర్స్ ఉన్నప్పుడు మరి ఏం జరిగిందో చరిత్రకారులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. కానీ ఆయన చనిపోయాడు అంతే. ఆయన ఏమన్నాడనంటే, చనిపోకముందు తన దగ్గర ఉన్నటువంటి 4 సైన్యాధిపతులతో చెప్తాడు, నా శవపేటికలో నుంచి 2 చేతులు బయట పెట్టండి నేను చనిపోయిన తర్వాత. ఎందుకు అనంటే, ప్రజలతో చెప్పండి, అలెగ్జాండర్ కేమ్ ఎంప్టీ హ్యాండెడ్, అలెగ్జాండర్ ఈజ్ గోయింగ్ ఎంప్టీ హ్యాండెడ్. సగం ప్రపంచం కంటే ఎక్కువ నేను జయించాను, రత్నరాసులు, బంగారము, వెండి, అధికారం అన్నీ సంపాదించాను, కానీ ఏమీ తీసుకొని వెళ్ళిపోతున్నాను, ఏమీ తీసుకోలేదు. నా మీదుగా రత్నాలు ధనమును చల్లండి అని చెప్తాడు. నేనేమీ తీసుకొని పోవడం లేదు. ప్రాణం పోయింది, అన్నీ సంపాదించుకున్నాడు, ప్రాణం పోయింది.
అన్యాయము చేసి మోసముతో నీవు ధనం సంపాదించుకున్న మనస్సాక్షి చచ్చిపోతుంది అతనిలో. నేను ఈ విధంగా మోసం చేశానే. నా దగ్గర చాలా సంవత్సరం క్రితము బ్యాంక్ లోన్ కొరకు షూరిటీ తీసుకున్నాడు ఒక అతను. నా శాలరీ బ్యాంకులో వచ్చేది ఎంత అప్పుడు ఆ కాలంలో 600 రూపాయలు నెల జీతం. అయితే 2 నెలలకు ఒకసారి 700 రూపాయలు బ్యాంకులో కట్ అయ్యేది. తీసుకున్నవాడు పారిపోయాడు. అది నేను అప్పు తీర్చేటప్పటికి నాకు అప్పు పెరిగిపోయింది. కానీ అతని మనస్సాక్షి అయితే అతన్ని గద్దిస్తూ ఉండవచ్చును. నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లా నేను అతన్ని ఎప్పుడు శపించలేదు, అతన్ని ఎప్పుడు దూషించలేదు. కాబట్టి మనుషుల దగ్గర మోసము చేసి ధనమును మనం సంపాదించుకుంటే మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది, నెమ్మది ఉండదు, నిద్ర పట్టదు. ధనమైతే సమకూర్చబడుతుంది. కాబట్టి దేవుడిస్తే ఈ పని నేను చేస్తాను, దేవుడు నన్ను దీవిస్తే ఈ విధంగా నేను సంపాదించుకోగలను, దేవుడు దీవిస్తేనే ఇది నాకు దొరుకుతుంది అని మనము దేవుని వైపు చూసినప్పుడు ఆయనే మనకిస్తాడు. ఎందుకు అని అంటే లూకాసు వార్త 16వ అధ్యాయం 13వ వచనంలో యేసుప్రభు ఒక మాట అన్నాడు, మీరు దేవునికిని సిరికిని దాసులు కానేరరు. ఒకడు 2 యజమానులకు దాసుడు కానేరడు. ఒకరిని ప్రేమిస్తాడు, ఇంకొకరిని ద్వేషిస్తాడు. నీ దగ్గర ధనం ఉన్నప్పుడు నీవు ధనమునే ప్రేమిస్తావు, దేవుణ్ణి మర్చిపోతావు. అట్లా అని దేవుడు మనల్ని అమ్మా అయ్యా అని అడుక్కుని తినేవాళ్ళుగా ఉండాలని చెప్పలే. ప్రార్థన విన్నారా, చూసారా? లెమూయేలు ఇక్కడ సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో ప్రార్థన చేస్తాడు. 2 కోరికలు కోరుతున్నాను ప్రభువా, నేను నాకు చాలినంత తగినంతయే ఇవ్వం. ఎందుకంటే నేను ఎక్కువ ధనమును కలిగి ఉంటే యెహోవా ఎవరు అని అంటానేమో, తక్కువ కలిగి ఉంటే బీదనై దొంగిలిస్తానేమో. కాబట్టి నాకు ఎంత కావాలో అంత ఇవ్వమని అన్నాడు. దట్ ఈస్ హౌ వి లుక్ టు గాడ్. ఆ విధంగా దేవుడు మనల్ని దీవించి ఆశీర్దిస్తాడు. కాబట్టి దేవునిని ప్రేమించండి. ఈ లోకంలో ఉన్నటువంటి ధనమును కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి ధనము శాశ్వతము కాదు. శాశ్వతమైనది ఏమిటి అని అంటే నిత్యము నిలిచేటటువంటి ఆయన వాక్యం, ఆయన ప్రేమ, ఆయన మనకిచ్చేటటువంటి నిత్య జీవం, ఆయన ఇప్పుడు మనలో ఉంచినటువంటి సమాధానం. కాబట్టి దేవుడు దీవిస్తే ఆయన ఇచ్చినటువంటి వాటితో నేను ఐశ్వర్యవంతుడని అవుతాను. కానీ నేను వాటి వెనకాల పరిగెత్తను, వాటిని సంపాదించడానికి నేను ఈ విధంగా ప్రయోగాలు చేయను, ఇతరులను మోసగించను, నష్టపరచను, దోచుకోను, దొంగిలను, అబద్ధాలు చెప్పను, మోసము చేయను ధనము కొరకై. ఇవన్నీ ఉంటాయి. ధనం సంపాదించాలంటే ఇవన్నీ లేకుండా ఎవరు చేయలేరు. తలలు వంచి ప్రార్థించుకుందాం. ప్రభా, నీవు నాకు ఉండగా ఈ లోకంలోనిది ఏది అక్కర్లేదన్నాడు రాజైన దావీదు. ఇదిగో ఈ సాయంకాల సమయంలో కూడా నీవు నాకు ఉండగా ఈ లోకంలోనిది ఏది అక్కర్లేదు అనే విశ్వాసమును మాలో కలుగజేయండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో వ్రాయబడినట్లుగా నా దేవుడు తన మహిమ యందు నీ ప్రతి అవసరతను తీర్చునని వ్రాయబడిన ప్రకారం, నా దేవా, నీ అందలి విశ్వాసములో నేను ఆశీర్దిస్తున్నాను వీరిని, వీరి ప్రతి అవసరతను తీర్చుమని బ్రతిమాలు కొంచుంటున్నాను. వీరు దేని కొరకైతే ప్రార్థించి ఎదురు చూస్తున్నారో ఆ ప్రార్థనకు మీరు జవాబు ఇవ్వండి. నీకు ఇస్తే ఇచ్చే దేవుడవు కాదు. మా నిమిత్తము నీవు దరిద్రుడవయ్యావు. మీరు యేసు క్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తం ఆయన దరిద్రుడు ఆయన అని వ్రాయబడిన ప్రకారం సమస్తమును ఇచ్చివేశావు నీవు మా కొరకు. వాటన్నిటినీ మేము పొందిన అనుభవములో నీ కృపచేత మా హృదయాలు నింపబడి, నీ ప్రేమ చేత మా హృదయాలు నింపబడి, మేము చేస్తున్న చేతుల కష్టాజితమును మా కుటుంబము మా పిల్లలు అనుభవించినట్లుగా ప్రతి ఒక్కరిని దీవించి వీలు కలగజేసి ఆశీర్వదించుమని
ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో, శాపములలో కూరుకొని పోయి ఉన్నారో, వారందరికీ యేసు నామములో విడుదలను, స్వస్థతను, ఆశీర్వాదమును మాట్లాడుతుంటున్నాను. 100 ఫలములను వీరికి ఇవ్వండి. తాము ఎవరికైతే సహాయం చేశారో, సహాయము చేసి మోసగింపబడినటువంటి వాళ్ళు, డబ్బు తీసుకున్నటువంటి వీరికి ఇవ్వకపోతే వారి పక్షంగా మీరిమ్మని ప్రార్థిస్తుంటున్నాను. ఈ విధంగా మీరే ధనవంతులుగా వీరిని చేసి ఆశీర్వదించమని త్వరలో రానైనటువంటి యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు. ఆమెన్.